హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీస్ వరల్డ్. సో ఈరోజు అయితే ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో డైలీ వ్లాగ్స్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ శిఖర రాగానే నేనైతే తనకు హోంవర్క్స్ చేయించేసాను. అండ్ చిటి తల్లి కూడా స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు అలుగుతున్నారు అనమాట. ఆమె ఏడుస్తుంటే ఆమె ముఖం చూస్తుంది. సో ఫైనల్ ఇంకైతే నేను రెడీ అయిపోయాను. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే శిఖరకి చాలా రోజుల నుంచి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకు అంటే లైక్ మేము వరంగల్లో ఉండేవాళ్ళం కదా. సో అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వాటర్ పడక, పైగా ఇక్కడ వాటర్ లేక ట్యాంకర్ వాటర్తో కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయితే పిల్లలకు అవుతుంది. సో దానికి తగ్గట్టు ఏమన్నా ఆయిల్ అయినా సరే లేకపోతే షాంపూస్ అయినా డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్లో ఒలివా అని హాస్పిటల్ బాగా చూస్తారని తెలుసుకున్నాం పిల్లలకి. సో అక్కడికి వెళ్దామని ఇంకా నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయాను. అండ్ ఆల్మోస్ట్ నాకు కూడా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. సో లైక్ మదర్స్కి అయితే నవేడేస్ హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు అవుతుంది. సో నేను కూడా అలానే ఇంకా బయటికి వెళ్ళకపోతే గాజులు వేసుకుంటాను. ఆబ్వియస్లీ నేను చెప్పాను కదండి, పాపకి స్నానం చేయించేటప్పుడు కానీ పాపను ఎత్తుకునేటప్పుడు కానీ గాజులు అనేవి తనకి గుచ్చుకుంటున్నాయి. నేనైతే గాజులు అయితే తీసేసాను. అండ్ నేను ఫేస్కి ఓన్లీ లోషన్ అయితే వాడతాను, వేరే ఏమైతే నేను వాడను అనమాట. సో ఇంకా ఫాస్ట్గా నేనైతే రెడీ అయిపోయాను. అండ్ బయట అయితే ఫుల్ చలిగా ఉంది. అండ్ ఇంకా మేమైతే ఆటోలో వెళ్తున్నాము, నేను చిటి తల్లి అండ్ శిఖర పాప. అండ్ అక్కడ నుంచి మా హస్బెండ్ అయితే వస్తారు. సో నార్మల్గా డైలీ వ్లాగ్స్ అయినా స్టార్ట్ చేద్దామని చెప్పి చేశాను, ఎందుకంటే చాలామంది ఫుల్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి నేనైతే ఫుల్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి నేనైతే ఫ్లిప్కార్ట్లో కొన్ని ఇయర్ రింగ్స్ ఇలా బూటాస్ టైప్ అయితే తీసుకున్నాను సెట్లో. అండ్ అన్నీ నాకు బూటాసే కొంచెం సెట్ అవుతాయని చెప్పేసి నేనైతే కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను. యాక్చువల్గా మీకు తెలిసినట్టు ఉంటుంది. సో నేనైతే ఎక్కువ నేను పెద్దవి వేసుకోను. బట్ కొంచెం బూటా స్టాప్లో అయితే నాకు కొంచెం శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా చాలా వరకు సెట్ అవుతుంది. సో ఈ డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ కొన్ని నేను బ్లాక్ పర్ల్స్ కూడా తీసుకున్నాను. లైక్ ఇవన్నీ నేను మీషోలోనే ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ఇంట్లో నాకు ఏది కంఫర్ట్ ఉంటే అదే నేను చూస్ చేసుకుంటాను. చాలామంది అంటూ ఉంటారు, బయటికి వెళ్తేనే రెడీ అవుతుంది, ఇంట్లో ఉంటేనే గాజులు కమ్మలు అవి ఏమి వేసుకోదు, మ్యారేజ్ అయిన అమ్మాయిలు గాజులు వేసుకోవాలి, ఇయర్ రింగ్స్ వేసుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ నేనైతే అవి పట్టించుకొని, ఎందుకంటే నాకేది కంఫర్ట్, నా బేబీకి ఏది కంఫర్ట్ అనేదే నేను చూస్ చేసుకుంటాను. రీసెంట్ టైమ్స్లో పాప కూడా అలానే గాజు గీరుకుంది. సో ఆ కంఫర్ట్నెస్ నేనైతే తనకి మిస్ చేయను, నేను ఫీల్ అవ్వను. సో నాకు ఏది కంఫర్ట్ ఉంటే అలానే ఉంటాను. సో ఒకవేళ మా హస్బెండ్కి ఏమైనా ఇబ్బంది అవుతే నేను చేంజ్ చేసుకుంటాను, కానీ అన్నెసెసరీ షిట్ మాటలు ఎవరైనా మాట్లాడితే నేను అసలుకి పట్టించుకోను అనమాట. సో అండ్ బయటికి వెళ్ళేటప్పుడైతే నార్మల్గా మనం నైట్లు వేసుకుని అయితే వెళ్ళలేం కాబట్టి ఇలానే అయితే రెడీ అయ్యి వెళ్తాను. అండ్ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే నా చిట్టి తల్లికి అయితే స్నానం చేయించేసాను. ఆబ్వియస్లీ తనకి మధ్యాహ్నం స్నానం చేయించేదాన్ని. ఈరోజు తను మధ్యాహ్నం పడుకుంది కాబట్టి ఇక పడుకొని ఇచ్చిన, ఎక్కువసేపు ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇంకా ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయి ఇంకా చిట్టి తల్లిని అయితే మొత్తం కవర్ చేసేస్తున్నా. ఎందుకంటే బయట ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ చలి ఉన్నది, మళ్ళీ జలుబు దగ్గులు పిల్లలకి ఈజీగా అటాక్ అవుతాయి. ఇంకా మా బుడ్డి తల్లిని అయితే రెడీ చేసేసిన. సో చాలా వరకు కొంతమంది ఏమంటారంటే బేబీని అప్పుడే రివీల్ చేయొద్దు, చూపించొద్దు అంటారు. సో నాకు అలాంటి ఏమి ఉండదండి. సో దిష్టి తగులుతుంది అది ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దిష్టే, మదర్ దిష్టే తగులుతుంది, ఎందుకంటే నేను దాన్ని 24/7 చూస్తూనే ఉంటాను కాబట్టి. సో నా దిష్టే తగులుతుంది, అంతేగాని వాళ్ళ దిష్టి వీళ్ళ దిష్టి నాకేమి ఉండదు. పాపనైతే ఇక నేను రివీల్ చేసేస్తున్నాను. స్టార్టింగ్ డే నుంచి నేనైతే పాప వీడియోస్ అయితే పెడుతున్నాను. సో నాకు అలా ఏమి ఉండదు. అండ్ ఇంకా తనకి కాళ్ళకి సాక్సెస్ కానీ హ్యాండ్ గ్లౌజెస్ కానీ మొత్తం నేనైతే కవర్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆటోలో వెళ్ళినా సరే చల్లగాలి అనేది వస్తుంది. ఇక ఆమె చూడండి, ఇక మొత్తం ఎప్పుడు నేను మొత్తం ఇలా కవర్ చేయను, తను కంఫర్ట్గా ఉండాలని ఓన్లీ టీషర్ట్ కింద నెక్కర్ వేసేస్తా. ఒక్కొక్కసారి ఈ మధ్య అయితే డైపర్స్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే బాగా వాష్రూమ్ పోతుంది అండ్ తడితనం అలానే ఉంటే మళ్ళీ జలుబు అవుతుంది అని చెప్పేసి నేనైతే ఎక్కువ డైపర్స్ యూస్ చేస్తున్నాను ఈ మధ్య. అంటే పాస్ట్ 10 days నుంచి ఎక్కువ డైపర్స్ యూస్ చేద్దాం అంటారు, కానీ నేనైతే యూస్ చేస్తున్నాను పాస్ట్ 10 days నుంచి. సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ చల్లదనానికి పిల్లలు ఎక్కువ టైం యూరిన్ పోతారని చెప్పేసి డాక్టర్ ప్రిఫర్ చేశారు కాబట్టి నేనైతే వేస్తున్నాను. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. చూసిరు కదా బయట ఎంత చల్లగా ఉందో, వర్షం అప్పుడే పడుతుంది, ఇంకా చినుకులు పడుతూనే ఉన్నది. ఈ ఆషాఢం ఏమో కానివ్వండి, షాపింగ్ మాల్స్ అన్నీ మిలమిల మెరిచిపోతున్నాయి. 50% ఆఫ్, 70% ఆఫ్ అని ఎక్కడ చూసిన షాపింగ్ మాల్ ఆఫర్లే ఉన్నాయి. ఇంకా నేనైతే ఆషాఢం షాపింగ్ చేయలేదు, మీరు చేశారా? చేస్తే ఒకవేళ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆషాఢం షాపింగ్ అని. ఇంకా మా హస్బెండ్ అయితే మాకంటే ఫస్ట్ వచ్చి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. అండ్ డాక్టర్ అపాయింట్మెంట్ వచ్చేసి మాకు 8కి ఉండే, లైక్ ఇంకా మేము 7:45కి అట్లా స్టార్ట్ అయిపోయాం ఫాస్ట్గా. ఇక మా పాపనైతే హోల్డ్ చేసుకున్నారు.
ఇక చూపించుకొని ఇక ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. అప్పటికి కొంచెం వర్షం పడుతుంది. పాపతో ఫొటోస్ చాలా తక్కువ నాకు. పెద్ద పాపతో అయితే ఫుల్ మెమొరీస్ ఉండే. ఇంటికి రాగానే మేమైతే ఇక మటన్ కీమా అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ వంట చేద్దామని చెప్పి. ఇంకా ఇంటికి రాగానే వంట అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇక ఫాస్ట్గా వండేసిన అనమాట. నేను వంట చేయడంలో కొత్త టాస్క్ ఏమి ఉండదు. నార్మల్గా మీరు వండినట్టే వండుతాను. సో నార్మల్గా ఆనియన్స్, అల్లం పేస్ట్, సాల్ట్, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి అయితే వండేస్తాను. అండ్ ఇంట్లో నేను నూరి పెట్టుకున్న మసాలానే ఉంటుంది. సో నాన్ వెజ్కి అయితే నేను ఇంట్లో ఇలాచి, లవంగం అలా మనకి ఆకు మసాలాలో ఉంటుంది కదా, సో ఆ మసాలా అయితే నేను మిక్సీ పట్టేస్తాను. బయట నుంచి ఏం ప్రోడక్ట్స్ అయితే మసాలా యూస్ చేయను. ఇంకా నేను వంట చేస్తుంటే ఒక్కతే ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి ఇక మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నాడు తొందరగా చేయాలని. యాక్చువల్గా నేను ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకున్నాను కాబట్టి ఇంకా తనైతే నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో వీడియో తీసుకుంటే ఎక్కడ వండుతావు, నేను వండుతాను జరగని. ఇంకా ఫైనల్గా దాంట్లో నీళ్ళంతా ఇంకిపోయాక మనం పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి అన్నీ అయితే మనం వేసుకోవాలి. సో కారం అనేది మనకు పిల్లలు ఎంత తింటారు, మనం ఎంత తింటాము, సో అది చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇంకా నేను శిఖర పాపకి కొంచెం బ్లడ్ అనేది కొంచెం తక్కువ ఉంది అనేసరికి, అంటే రీసెంట్ టైమ్స్లో తనకి నేను పెట్టిన వీడియోస్లో తనకి నాలుక కట్టినప్పుడు చాలా వరకు బ్లడ్ పోవడం వల్ల కొంచెం బ్లడ్ కూడా చాలా తక్కువ ఉందన్నారు. ఇంకా తనకి మంచి ప్రోటీన్ ఫుడ్ పెడదామని ఇక కీమా అయితే తీసుకొచ్చాము. అండ్ హోమ్ మేడ్ మసాలా అయితే వేసేస్తున్నాం. ఫైనల్గా మా కర్రీ అయితే ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకెందుకు లేట్ అన్నట్టు ఇక తొందరగా అయిపోతే తినేసి ఇంకా చిట్టి తల్లిలోకి ఇద్దరికి నేనైతే గోరింటాకు పెడదాం అనుకొని గోరింటాకు కూడా మిక్సీ పట్టేసిన అనమాట. ఇంట్లో ఇద్దరు పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది, కానీ మీకోసం నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ హోప్ మీకు వీడియోస్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో కొత్తగా ఇంకేమైనా వీడియోస్ ట్రై చేయాలంటే నాకు ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఐఎమ్ వెరీ న్యూ టు దిస్ యూట్యూబ్ ఛానల్. అంటే నార్మల్గా షార్ట్స్ అయితే నేను తీయగలుగుతాను, కానీ లాంగ్ వీడియోస్ అయితే నాకు చాలా కష్టం అవుతుంది. సో ఫైనల్గా కొత్తిమీర వేసేసి నేను ఆఫ్ చేసేసిన. ఇంకా మా ఆయనకి అయితే వేసేస్తున్నాను. సో అయితే అక్కడ పాపను ఆడిపించుకుంటూ తింటున్నారు. మేము ఇద్దరం అయితే కింద కూర్చొని తింటున్నాము. సో చూసారు కదా, నేనైతే ఎమ్మిగా తినేసామన్నమాట ఫాస్ట్గా. అండ్ మా శిఖర పాప కూడా బాగానే నచ్చింది కర్రీ. సో మమ్మీ వండే కర్రీలు మా శిఖర పాపకి ఫుల్గా ఇష్టం. ఎందుకంటే మమ్మీ కదా వండేది, నేను వండుతున్నా కాబట్టి తనకి ఏది వండినా నచ్చుతుంది. సో ఏది బాగాలేదు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెట్టదు. సో మా హస్బెండ్ అంటారు ఇది బాగాలే అది బాగాలే అని, కానీ మా చిటితల్లి ఏమి ఇచ్చేది. ఇంకా మా ఇద్దరు పిల్లలకైతే గోరింటాకు పెడదామని గోరింటాకు అయితే పేస్ట్ పెట్టేసిన. యాక్చువల్గా నేను ఫస్టే పెట్టుకున్నా, పిల్లలకి పెట్టాలా వద్దా అన్న ఆలోచనలోనే ఒక డే అట్లా ఎండ్ అయిపోయింది. ఇంకా ఈ చిటితల్లి అయితే పడుకుంది కాబట్టి ఇక నేను ఏం చేసిన అంటే కవర్తో కట్టేసిన అనమాట గోరింటాకు పెట్టేసి. సో అట్లా అయితే మనకు ఒక 10-15 మినిట్స్ వరకు అయినా సరే మంచిగా ఉంచుకుంటుంది అని. ఆ గోరింటాకు పెట్టడం పెద్ద టాస్క్. పెట్టే టైంలో ఒకటే కాళ్ళు అటు ఇటు కదిలించడం. ఇంకా పెట్టేసిన తర్వాత అయితే పడుకుంది. ఎందుకంటే కొంచెం డీప్ స్లీప్లో పోయినాకనే ఇక నేను పెట్టడం స్టార్ట్ చేసిన. ఆ చిన్ని పాదాలకి ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో పెట్టిన తర్వాత. సో మీరే మిస్ కాకుండా చూడండి.
ఫైనల్లీ ఓన్లీ 10 మినిట్సే పెట్టానండి, ఎందుకంటే నిద్రలోంచి లేసి అప్పుడే ఏడుస్తుంది. ఇంకా ఫాస్ట్గా తూడ్చేసిన మా ఇద్దరు పిల్లలకి ఓన్లీ 10 మినిట్సే పెట్టిన. ఎంత ముద్దుగా పండింది, నా చిట్టి తల్లి కాళ్ళకైతే ఇంకా ముద్దుగా ఉంది. సో ఇదండి వీడియో. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.